విధేయత కలిగిన మనసుతో నడు, సాత్వికం కలిగినటువంటి మనసుతో నడు. నీలో ప్రభుని ప్రత్యక్షపరచు, నీలో దేవుని స్వరూపం కనబడేలాగా జీవించు. నీ మాటలో దేవుని వాక్యపు నెరవేర్పు కనబడాలి. నీ మాట ఏదైందో నీ బ్రతుకు అదై ఉండాలి. నువ్వు విధేయత ఎలా చూపిస్తున్నావో అందరి ముందు వాక్యానుసరమైనటువంటి బ్రతుకు కూడా అలా ఉండాలి. నీ మాట, నీ తీరు, ప్రవర్తన అన్ని కూడా సాత్వికమైన మనసుతో కలిగి యేసయ్య రూపంలోనికి మార్చే రీతిగా ఉండాలి. అప్పుడు ఆయన నీతో మాట్లాడే ప్రతి మాటకు నువ్వు అనుసరిస్తూ నడుచున్నటువంటి వ్యక్తిగా ఉంటావు కనుక ఉగ్రత దినాన నువ్వు దాచబడతావు. లేకుంటే తప్పకుండా ఆ భయంకరమైనటువంటి వేదనకరమైన దినంలో ఉండవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు చేసే దానిని బట్టి, నువ్వు ప్రవర్తించే దానిని బట్టి ఇప్పుడే భయంకరమైన శిక్ష రాబోతున్నదేమో ఎవ్వరూ కనిపెట్టలేరు. ఎందుకంటే అకస్మాత్తుగా మన జీవితంలోనికి హఠాత్ నాశనాన్ని కూడా తీసుకురావడానికి అవకాశం మన పాపమే, మన అవిధేయతనే, మనము దేవుని మాటకు లోబడినటువంటి విధేయత చూపించినటువంటి ఆ ప్రవర్తనే. కాబట్టి మన ప్రవర్తన విధానం వాక్యానుసారంగా ఉంటుందా లేదా, మనని ఎవ్వరూ అడగకపోయినా ఈరోజు దేవుడే నేను నిలబెట్టి అడుగుతున్నాడు. నేను చెప్తున్నట్టుగా నన్ను అనుసరిస్తున్న భక్తి నువ్వు చేస్తున్నావా? నువ్వు చేసినట్లయితే నేను దాచిన వాగ్దానాలన్నీ నీవే, నేను దాచిన ఆశీర్వాదాలన్నీ నీవే, నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ సింహాసనం నీదే, నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గృహాలు నీవే. ఒకవేళ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉగ్రత పాలు కాక తప్పదు. నీ ఎదుట రెండు మార్గాలు పెట్టాడు, నాశన మార్గము, జీవ మార్గాన్ని పెట్టాడు. నిర్ణయం నీదే. నువ్వు భక్తి చేస్తే, నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు విధేయత కలిగి జీవిస్తే, నువ్వు సాత్విక మనసుతో యేసయ్య లాంటి అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, తండ్రికి విధేయత చూపించినట్టుగా నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే, నువ్వు లోపడితే నీ జీవితంలో దాచిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద ఉండగానే అనుభవిస్తావు. ఆయన స్వాస్థ్యముగా పరలోక రాజ్యంలో అనుభవిస్తావు. ఒకవేళ సరిగ్గా నువ్వు నడవకుండా నామకార్థంగా బ్రతికినట్లయితే ఇక్కడ నెమ్మదిగా ఉండలేవు, అక్కడ అవకాశం ఉండదు. ఉగ్రత పాలవ కాక తప్పదు. దేవుని మాటను నిర్లక్ష్యం చేయకు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం